దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిక గొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరునయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయనని అంటండి, నేను ఆకలిగొంటిని. దేవుడు ఎక్కడైనా ఆకలిగా ఉంటాడండి? కానీ దేవాదేవుడు ఇక్కడ అంటున్నారు, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారంటండి. ఆయన దప్పికున్నారంట, ఆయనకి దాహానికి తీర్చడానికి దాహం ఇచ్చారంట. ఆయన పరదేశి అయి ఉన్నప్పుడు ఆయన్ని చేర్చుకున్నామంటండి. అలాగే ఆయన దిగంబరిగా ఉన్నప్పుడు అంటండి ఆయనకి బట్టలు ఇచ్చారు. రోగిని ఉన్నప్పుడు మీరు నన్ను చూడటానికి వచ్చారు. నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు అని దేవదేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే పై వచనాల్లో కూడా చూస్తేనే కింద వచనాల్లో కూడా ఏమని ఉందంటే చూసారా, అలా అంటండి ప్రభా ఆయన తీర్పు తీరుస్తున్నాడు. దేవాది దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారంటండి, దేవాదేవుడు చెప్తున్నాడంట, నేను ఆకలిగొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారంటే నీతిమంతులైన వారు అంటున్నారంట, దేవా మీకు నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము అని ఆయన అంటున్నప్పుడు అప్పుడు దేవాదేవుడు చెప్తున్నాడు, మీరు పేదవారికి, ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, పరదేశులుగా ఉన్నవారిని, ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నవారిని మీరు ఆదుకున్నారు. వారందరినీ మీరు ఆదుకున్నప్పుడు అవన్నీ నాకు చేసినట్టే అని దేవాదేవుడు సెలవిస్తున్నాడండి. దేవాది దేవుడు అలాగే నీతిమంతుల్ని అలాగే దుష్టుల్ని వేరు చేస్తున్నాడంటండి. పై వచనాల్లో చూస్తేని గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి, చూసారండి గొల్లవాడు చూసారండి, ఒక గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్టంట దేవాది దేవుడు మంచివారిని చెడ్డవారిని కూడా వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలబెట్టాడంటండి. చూసారా, మంచివారిని అంటండి ఆయన కుడివైపు ఉంచారు. అలాగే లోకానుసారంగాను ఎవరికి ఏ సహాయము చేయకుండా నా మట్టికి నేను తినేసి నా మట్టికి నేను త్రాగి నేను సంతోషించి అన్నట్టు ఉన్న వారిని అందరినీ కూడా ఎడం పక్కకి పెట్టారండి. అప్పుడు దేవాది దేవుడు వారందరినీ ఆశీర్వదించి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించారు. వారందరినీ కూడా చూడండి కింద వచనాల్లో కూడా దేవాదేవుడు చెప్తున్నాడు చూసారండి, 40వ వచనంలోని, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా, దేవాదేవుడు చెప్తున్నారు, అల్పులైన వారికి మీరు సహాయం చేశారు. అది ఎవరికి చేశారంటే అది నాకే చేశారని ఆయన ఊరుకోలేదండి. ఆయనకి ఏం చెప్పారో చూసారండి, మేలు చేసిన వారిని అలాగే కీడు చేసిన వారిని అలాగే గొర్రెలను మేకలను వేరుపరిచినట్టుగా చూసారండి. 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. దేవునికి స్తోత్రం. చూసారండి, నీతిమంతులు అంటండి నిత్య జీవానికి వారసులు అవుతారని దేవాదేవుడు సెలవిస్తున్నాడండి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడైనా, శ్రమల్లో ఉన్నప్పుడైనా, ఆపదలో ఉన్నప్పుడైనా, కష్టాల్లో ఉన్నప్పుడైనా, ఆకలిగా ఉన్న వారికి ఏమన్నా దప్పికగా ఉన్నా కానీ మనము వారిని చూడనట్టు వెళ్ళిపోవటం కాదు, కానీ వారికి ఉన్న కష్టాలలో మనము కూడా పాలి భాగస్తులుగా ఉండాలని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే
ఆయన బిడ్డలము గనుక ఆయన బిడ్డలకి మనం చేస్తున్నప్పుడు ఆయనకి మనం చేస్తున్నామంటండి. అటువంటి మంచి పనులు, అటువంటి కార్యాలు కనుక మనస్ఫూర్తిగా ఏదో చేశామని మొక్కుబడికి కూడా కాదు, కానీ మనస్ఫూర్తిగా హృదయంతో మనము గనక ఆ పనులు చేస్తే మనల్ని దేవుడు బల నమ్మకమైన దాసుడా అని అంటాడు. అలాగే మనందరినీ కూడా నిత్య జీవ వారసులుగా చేస్తానని ఈ ఉదయకాల సమయంలో నీతోనూ మాతోనూ సెలవిస్తున్నాడు మాట చెప్పి. దేవునికి స్తోత్రం. ఈ చిన్ని కొన్ని మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్.